నగరాలు పెరుగుతున్న కొద్దీ పచ్చని చెట్లు కనుమరుగవుతున్నాయి. దీనివల్ల గాలిలో కాలుష్యం పెరిగిపోయి మనుషులు ఊపిరి పీల్చుకోవటమే కష్టంగా మారుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరం దేశానికే ఒక సరికొత్త ఆశను చూపించింది. అదే ఆల్గే ట్రీ. ఇది మనం రోడ్డు పక్కన చూసే సాధారణ చెట్టు కాదు, ఆధునిక సాంకేతికతతో తయారైన ఒక కృత్రిమ వృక్షం. ఇది సుమారు 25 పెద్ద చెట్లు చేసే గాలి శుద్ధిని ఒక్కటే చేయగలదు. ఈ ఆల్గే ట్రీ లోపల మైక్రో ఆల్గే అనే ఒక రకమైన పచ్చని నాచు ఉంటుంది. ఇది గాలిలో ఉండే విషపూరితమైన కార్బన్ డయాక్సైడ్ ను లోపలికి లాగేసుకుని సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగక్రియ ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ ను బయటకు వదులుతుంది. దీనికి బయట నుంచి విద్యుత్ అవసరం లేదు. పైభాగంలో ఉండే సోలార్ ప్యానెల్స్ ద్వారానే శక్తిని పొందుతుంది. ఇది గాలిలోని విషవాయువులతో పాటు మన ఊపిరితిత్తులకు తీవ్ర హాని చేసే అత్యంత సూక్ష్మమైన దుమ్ము కణాలను కూడా వడపోస్తుంది. ఈ ఆల్గే ట్రీ కేవలం గాలిని శుద్ధి చేయటమే కాకుండా నగరాల్లో పెరుగుతున్న వేడిని తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. ఇందులోని నీరు మరియు నాచు వ్యవస్థ చుట్టుపక్కల వాతావరణాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఈ యంత్రం లోపల పెరిగే నాచును ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి తొలగించి దాన్ని పౌష్టికాహారంగా లేదా బయో ఇంధనంగా కూడా మార్చుకోవచ్చు. భవిష్యత్తులో మన నగరాల్లోని బిజీ కూడళ్లలో ఇటువంటి స్మార్ట్ ట్రీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తే కాలుష్యం అనే రక్కసు నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. చెట్లను నరికివేయకుండా కాపాడుకుంటూనే ఇలాంటి ఆధునిక ఆవిష్కరణలను తోడు చేసుకుంటేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని భోపాల్లోని ఈ ఆల్గే ట్రీ నిరూపిస్తోంది. ఇది కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు, మన నగరాలకు ఒక కృత్రిమ ఊపిరితిత్తు లాంటిది.